నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాంశంగాను శ్రీమతి డి పద్మయ్య శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి డి పద్మయ్య శ్రీనివాస్ గారిచే పవిత్రమైన క్రిస్టమస్ పండుగ శుభ సందర్భంగా అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి డి పద్మయ్య శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి యేసుక్రీస్తు దీవెనలు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీమతి డి పద్మయ్య శ్రీనివాస్ గారు నెలవారీ దాతగా ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి కడుపున అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు పవిత్రమైన క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా ఈరోజు మీకు యేసుక్రీస్తు దీవెనలు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి డి పద్మయ్య శ్రీనివాస్ గారికి, శ్రీ చోలా భార్గవ్ గారికి, శ్రీమతి నవ్యశ్రీ గారికి, చిరంజీవి కృషి గారికి, చిరంజీవి చంద్రహాస్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నవ్యశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు శర్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగ కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి డి పద్మయ్య శ్రీనివాస్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు పవిత్రమైన క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ గులాబ్ జామున్, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే బగారా రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. అయ్యి